ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ తరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్ పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్నది కాదనలేని విషయం. ఇంతకు ముందు 16-18 ఏళ్లకే అమ్మాయిలను పెళ్లిడికొచ్చారనేవారు. ఇప్పుడంతా మారిపోయింది. 21 ఏళ్ళు దాటిన తరువాతనే పెళ్లిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమా రంగంలో అయితే 35 దాటిపోతుంది. చాలా మంది హీరోయిన్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే ఉంటున్నారు. అలాంటి వారిలో నటి రెజీనా ఒకరు. ఈమె బహుభాషా నటి. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కథానాయికగా నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా తమిళంలో 2005లో విడుదలైన కడనాల్ మొదల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నటించిన అసుర చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, శివకార్తికేయన్కు జంటగా నటించిన కేడి బిల్లా కిలాడి రంగా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు, కన్నడ భాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే కొంతకాలంగా సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ప్రత్యేక పాటల్లో నటించడంతో పాటు ప్రతి నాయకి పాత్రల్లో కూడా నటించడానికి సై అన్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్లోనూ నటించడం ప్రారంభించారు. ఇలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రెజీనా చాలా బోల్డ్ నటి అనే ముద్ర వేసుకున్నారు. అందాల ఆరబోతకు నో చెప్పని ఈ భామ వయసు 34 ఏళ్లు. ఈమె తమిళంలో చివరిగా నటించిన చిత్రం విడాముయార్చి. అందులో నెగిటివ్ పాత్రలో నటించారు. కాగా ఇటీవల ఓ భేటీలో 34 ఏళ్లు వచ్చాయి, పెళ్ళెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ముక్కుసూటిగా బదిలిచ్చిన రెజీనా పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని తన తల్లే అడగదని మీరెందుకు అడుగుతున్నారు, మీకెందుకు అంత అక్కర అని చెప్పింది. అంతేకాకుండా తనతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వారికి కష్టమని, అందుకే ఫ్రెండ్షిపే బెటర్, ఈజీగా ఉంటుందని చెప్పారు. దీంతో నెటిజన్లు ఈ అమ్మడుపై రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటారా లేక అవివాహితగానే ఉండిపోతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.